హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హారిక. ఈరోజు వీడియోలో కొంచెం స్పెషల్గా అండ్ అలాగే టేస్టీగా కిక్గా అయిపోయే రెసిపీ చేయబోతున్నాను. అది ఏమిటా అని చూస్తున్నారా? మా అమ్మగారి స్టైల్లో చిక్కుడు గింజలతో పులావ్. ఈ చిక్కుడు గింజల పులావ్ రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే వెజ్ పులావ్, వెజ్ బిర్యానీ ఇలా వెజిటేరియన్ ఇష్టపడే వారికి ఈ చిక్కుడు గింజల పులావ్ బాగా నచ్చుతుంది. ఇంకా ఈ రెసిపీని చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే లంచ్ బాక్సుల్లో కూడా చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా చిక్కుడు గింజల పులావ్ ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. చిక్కుడు గింజల పులావ్ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ నేను ఈ సీజన్లో దొరికే నాటు చిక్కుడుకాయలను తీసుకున్నాను. ఈ పులావ్కి ఇలా కొంచెం ముదిరిన చిక్కుడుకాయలను తీసుకోవాలి. ముదిరిన చిక్కుడుకాయలు అయితే లోపల గింజలు కూడా బాగా తయారవుతాయి. నెక్స్ట్ చిక్కుడుకాయలను ఒలిచి ఇలా గింజలను సెపరేట్ చేసి పెట్టుకోవాలి. ఈ పులావ్ చేయటానికి బయట మార్కెట్లో దొరికే ఏ చిక్కుడుకాయలు తీసుకున్నా పర్వాలేదు. అయితే చిక్కుడు గింజలు ఇలా కొంచెం ముదిరిన చిక్కుడు గింజలను తీసుకోవాలి. ఇంకా మన ఇంట్లో కర్రీస్ ఏమీ రెడీగా లేనప్పుడు లేదా ఈవినింగ్ టైంలో ఏవైనా స్పైసీగా తినాలనిపించినా కూడా ఈ పులావ్ని ట్రై చేయొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఈ రెసిపీని ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిక్కుడుకాయలన్నీ ఒలిచి ఇలా చిక్కుడు గింజలను సెపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ పులావ్ చేయటానికి రైస్ని తీసుకోవాలి. పులావ్ని మీరు ఎంత క్వాంటిటీలో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటారో దానికి తగ్గట్టుగా రైస్ని తీసుకోండి. ఫస్ట్ ఒక బౌల్ని తీసుకుని బౌల్లోకి నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఈ పులావ్ చేయటానికి బాస్మతి రైస్నైనా తీసుకోవచ్చు, లేదా మీరు రెగ్యులర్గా రైస్ వండుకునేవైనా తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఈ రైస్ను నీట్గా వాటర్తో 2 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. బాస్మతి రైస్ని వాష్ చేసేటప్పుడు స్లోగా ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా బియ్యం విరగకుండా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా బియ్యం నీట్గా వాష్ చేసుకున్న తర్వాత బియ్యంలో ఉన్న వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా పులావ్ను ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకున్నాను. నేను ఈ పులావ్ను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. కుక్కర్ కొంచెం వేడైన తర్వాత 2 or 3 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. ఈ పులావ్ను నెయ్యితో ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా కొంతమందికి నెయ్యి ఫ్లేవర్ అంటే ఇష్టం ఉండదు. అలాంటి వారు నెయ్యికి బదులుగా ఆయిల్ని యూజ్ చేయండి. నెయ్యి కరిగిన తర్వాత నెయ్యిలో పులావ్లో వాడే రా ఇంగ్రీడియంట్స్ వీడియోలో చూపిస్తున్నవన్నీ వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ షాజీరా, కొంచెం దాల్చిన చెక్క, 2 యాలకులు, 5 లవంగాలు, 2 మరాఠీ మొగ్గలు, అనాస పువ్వు 1 తీసుకున్నాను. ఇంకా వీటిని నెయ్యిలో వేసి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకా మీరు పులావ్లో వేసే జాపత్రి, జాజికాయ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా నెయ్యిలో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ను పొడవుగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే 5 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేస్తున్నాను. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా నెయ్యిలో బాగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని వేపాలి. మా అమ్మగారు ఈ చిక్కుడు గింజల పులావ్ని చాలా బాగా చేస్తారు. ఈవినింగ్ టైంలో కర్రీస్ ఏమీ లేనప్పుడు కూడా ఎక్కువగా చేస్తారు. ఈ పులావ్ను అసలు కర్రీస్ ఏమీ లేకుండా ఉట్టి పులావ్ని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా రైతాతో తినొచ్చు. ఇంకా మా అమ్మగారు అయితే ఎగ్స్ని బాయిల్ చేసి పులావ్ అంతా రెడీ అయిన తర్వాత ఇంకొక 2-3 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేస్తాం. అనంగా బాయిల్ అయిన ఎగ్స్ను పులావ్ పైన పెట్టి మూత పెట్టేస్తారు. ఆ వేడికి పులావ్ ఫ్లేవర్ అంతా కూడా ఎగ్స్కి పట్టి ఎగ్స్తో ఈ పులావ్ని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 2 టమాటోలను కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా వేసి వీటితో పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆనియన్స్, టమాటోసు అలాగే కొత్తిమీర ఇవన్నీ నేతిలో బాగా ఫ్రై అయ్యేలోపు ముందుగా ఒలిచిపెట్టుకున్న చిక్కుడు గింజలను నీట్గా వాష్ చేసుకుంటున్నాను. నేను చిక్కుడు గింజలను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక చిన్న కప్పు తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా వాష్ చేసుకున్న చిక్కుడు గింజలను కూడా వేసి వీటిని కూడా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చిక్కుడు గింజలు వేసిన తర్వాత 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే వీటి ఫ్లేవర్ అంతా కూడా చిక్కుడు గింజలకు పట్టి టేస్ట్ బాగుంటాయి. చిక్కుడు గింజలు 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత త్వరగా గిన్నెకు అడుగున అంటుకుంటుంది. గెరెడతో కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు
బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం జీడిపప్పును వేస్తున్నాను. జీడిపప్పు త్వరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి లాస్ట్లో వేస్తున్నాను. ఇంకా మీకు ఇష్టమైతే క్యారెట్, ఆలు ఇలాంటి మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈ చిక్కుడు గింజల పులావ్ ఇలానే టేస్ట్ బాగుంటుంది. ఇంకా జీడిపప్పు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలాను వేస్తున్నాను. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అయ్యానండి. ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క ఇలా అన్నీ కొంచెం కొంచెంగా వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ గరం మసాలా పౌడర్ను 1 స్పూన్ వేసాను. గరం మసాలా వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత గిన్నెకు అడుగున ఇలా అంటుకుంటుంది. గెరటితో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. ఇంక ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ని వేసి ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా రైస్కు పట్టేటట్టు స్లోగా గెరటితో కలుపుతూ రైస్ను వేపాలి. నేను ముందుగా రైస్ను వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను, అంతేకాని రైస్ నానడం కోసం అసలు వాటర్ ఏమీ వేయలేదు. ఇంకా రైస్ వాష్ చేసిన తర్వాత మిగిలిన అడుగున ఉండే ఎక్స్ట్రా వాటర్ని కూడా తీసేశాను. పులావ్ ఇలాంటి వాటికి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా నెయ్యి లేదా ఆయిల్ ఏది యూజ్ చేసినా సరే లాస్ట్లో రైస్ని వేసి 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే ఈ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈసారి పులావ్ ఇలాంటివి ట్రై చేసినప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా నేను ముందుగా వాటర్లో రైస్ని ఎందుకు నానబెట్టలేదంటే రైస్ని ముందుగా వాటర్లో నానబెట్టడం వలన రైస్ బాగా నానిపోతాయి. ఇంకా మసాలాలో రైస్ వేసి ఫ్రై చేసేటప్పుడు రైస్ బాగా నానడం వలన రైస్ విరిగిపోతాయి. ఇంకా రైస్ను 2 మినిట్స్ వేపిన తర్వాత రైస్లో వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ రైస్కు 1.5 గ్లాస్ వాటర్ని వేశాను. నేను బాస్మతి రైస్ని తీసుకున్నాను కాబట్టి బాస్మతి రైస్కు 1 గ్లాస్ రైస్కు 1.5 గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. కొంతమంది రైస్ని కొంచెం మెత్తగా తినడానికి ఇష్టపడతారు, అలాంటి వారు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మీ టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసుకోండి. నేను 1.5 స్పూన్ వరకు ఉప్పును వేసి ఉప్పు వాటర్లో కలిసేటట్టు ఒకసారి గరిటెతో కలిపి కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేశాను. ఫస్ట్ హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మంటను కంప్లీట్గా లో ఫ్లేమ్లో ఉంచి ఇంకొక విజిల్ వచ్చే వరకు ఉంచాను. టోటల్గా 2 విజిల్స్ వచ్చే వరకు రైస్ను ఉడికించుకున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే మూత తీయకుండా 2 మినిట్స్ తర్వాత మూతను తీస్తున్నాను. వేడి వేడిగా టేస్టీ చిక్కుడు గింజల పులావ్ రెడీ అయిపోయింది. పులావ్ని చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఈ చిక్కుడు గింజల పులావ్ను ఇలా ప్లెయిన్గా ఏమి కర్రీస్ యాడ్ చేసుకోకుండా తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా రైతాతో తినొచ్చు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మా అమ్మగారి స్టైల్లో ఎగ్స్ని బాయిల్ చేసుకుని ఎగ్స్తో కూడా తినొచ్చు. ఎలా తిన్నా సరే ఈ చిక్కుడు గింజల పులావ్ టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు, చాలా బాగుంటుంది. ఇంకా కర్రీస్ వండే టైం లేనప్పుడు లంచ్ బాక్సుల్లోకి ఈ పులావ్ని ట్రై చేయండి. చాలా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈరోజు వీడియోలో మా అమ్మగారి స్టైల్లో టేస్టీ చిక్కుడు గింజల పులావ్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. నేను చూపించిన ప్రాసెస్లో తప్పకుండా చిక్కుడు గింజల పులావ్ను ప్రిపేర్ చేసి టేస్ట్ చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు నా వీడియోస్ను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం ఇట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.